కండలేరు డ్యాం పరిశీలనకు వెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో కండలేరు వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపైనే కూర్చొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరసన తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోమశిల కండలేరు జలాశయాలను నింపి రైతులను ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టి తమను నిర్బంధించడం దుర్మార్గమన్నారు. రైతులు సాగునీటి సమస్యపై శాంతియుతంగా చర్చించేందుకు వెళ్తుంటే తమను దొంగల్లా చూడటం సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. రైతుల భవిష్యత్తు కోసం జైలుకైనా వెళ్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది. అయితే మాకున్నటువంటి అనుమానాలు, ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు, వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈరోజు మేమందరం మాట్లాడేది ఏమిటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడో, రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని చెప్పి జరిగిందని చెప్పి ఇంక ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి. అయితే మేము అడిగేది, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రైతులందరికీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మాకు అని చెప్పని ఈరోజు మాట్లాడేటువంటి నేపథ్యంలో మేము నిన్న సోమశిల జలాశయాలను సందర్శించాలనుకున్నాం. ఈరోజు కండలేరు జలాశయానికి రావాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్ళి చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావడం లేదు. పోలీసుల్ని దారి పొడిగీత టెర్రరిస్టుల్ని పెట్టినట్టు, టెర్రరిస్టుల్ని ఫిల్టర్ చేసినట్టు, సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా జల్లెడ పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర పోయి వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపు వీటి గతి ఏంటి, ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని చీకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు. రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు, మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము బయలుదేరిన దగ్గర నుంచి నెల్లూరులో ఒక చెక్ పోస్టా, పొదలకూరులో ఒక చెక్ పోస్టా, డేగపూడి క్రాస్ రోడ్స్ దగ్గర ఒక చెక్ పోస్టా, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్, మళ్ళీ ముందు ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇది మేము వచ్చేటువంటి దారులు. ఆ పక్క కొలవాయి నుంచి ఆదురుపల్లి దగ్గర నుంచి అంటే చంద్రబాబు నాయుడు తన నీడను చూసి తాను భయపడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను చూసి భయపడుతున్నాడు, రైతులను చూసి భయపడుతున్నాడు అంటేనే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఈరోజు బహిర్గతం అవుతుంది. కాబట్టి చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం,
చంద్రబాబు నాయుడు ఈరోజు ధైర్యం ఉంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు మంత్రులకి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో ఆ చెంచాలందరికీ చెప్పేది, మీరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి నేను ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను అని చెప్పి ఈరోజు మాట్లాడాడు. ఆ మాట వాస్తవమా కాదా? దాని మీద స్పష్టత ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందా? దాని మీద మీరు మాట్లాడగలుగుతున్నారా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈరోజు చూస్తే రాయలసీమ ప్రాంతంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రధానంగా నష్టపోయేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఉమ్మడి జలాశయం శ్రీశైలం తర్వాత ప్రధానమైనటువంటి 2 అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఈరోజు సోమశిల కానీ సోమశిలకు అనుబంధంగా ఉన్నటువంటి కండలేరు కానీ ఈ 2 జలాశయాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ 2 ఈరోజు నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాలు. ఒక పక్క నువ్వు ఆ రోజు 2014-2019 మధ్య ఆంధ్ర రాష్ట్ర విభజనకు గురైన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఓటుకి కోట్ల కేసుల విషయంలో అడ్డంగా బుక్ అయితే దొంగలాగా అక్కడి నుంచి పారిపోయి వచ్చి మన ప్రయోజనాలు ఆ రోజు తెలంగాణకు తాకట్టు పెట్టావు. నోరు మెదిపితే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కట్టేటువంటి అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తే నిన్ను ఎక్కడ బొక్కలో వేస్తారోనని చెప్పి భయపడి ఆ రోజు మిన్నకుండా వచ్చి ఈరోజు అమరావతి అని చెప్పి ఒక కొత్త పనులు అందుకున్న ఆ రోజు నువ్వు ఆ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. ఈరోజు తెలంగాణ నీలాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి, నీలాంటి అసమర్థ ముఖ్యమంత్రి, నీలాంటి దొంగ పనులు చేసి అడ్డంగా దొరికినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు 2014-2019 మధ్య ఉంటే కల్వకుర్తి సామర్థ్యం పెంచారు. భీమా నెట్టెంపాడుకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారు. దానితో పాటు ఈరోజు మనం ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిండికి సంబంధించి 800 అడుగుల లోతున ఇంకా దిగువ భాగా నుంచి రోజుకి 8 టీఎంసీలు, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి శ్రీశైలంకి వచ్చే దగ్గర జూరాల దగ్గర నుంచే ఈరోజు లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ ద్వారా ఈరోజు రైతులని ఈరోజు రాష్ట్ర రాజ్యాంగ ప్రయోజనాలను విస్మరిస్తూ ఇష్ట ప్రకారం తోడుకుంటుంటే మన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో సాగునీరు త్రాగునీరు సంబంధించి రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈరోజు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంటే దాని ద్వారా 44,000 క్యూసెక్లకు సామర్థ్యం పెంచిన తర్వాత మనం నీరు తరలించుకుని తీసుకురాగలిగాం. సోమశిల కండలేరు జలాశయాలు నింపుకోగలిగాం. కానీ 841 అడుగుల మట్టంలో ప్రారంభమయ్యేటువంటి రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 880 అడుగుల స్థాయికి నీళ్లు వస్తే తప్ప మనకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తి సామర్థ్యంలో నీళ్లు రావాలి అనంటే అటువంటి పరిస్థితుల్లో 800 అడుగుల దిగువ భాగాన పవర్ జనరేషన్కి సంబంధించి అవసరాలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక్క రోజుకి 8 టీఎంసీల నీరు తెలంగాణ తోడుకుని వెళ్ళిపోతుంటే కనీసం 3 టీఎంసీల నీరైనా తీసుకొచ్చి ప్రజల దాహార్తని తెచ్చాలి. కరువు కోరల్లో చిక్కున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని నెల్లూరు ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు తూట్లు పొడుస్తూ దానికి సంబంధించి మీ ఇద్దరు రహస్య ఒప్పందం కుదుర్చుకుని నువ్వు రేవంత్ రెడ్డి ఆ తర్వాత మీరు ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ మంత్రి రామానాయుడు, దానికి సంబంధించి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఏదైతే ఎన్విరాన్మెంటల్ ముందుందో దాంతో మీరు మాట్లాడకుండా మెతక వైఖరి అవలంబించి మీరు సన్నాయి నొక్కులు నొక్కి ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి అనుమతులు రాకుండా చేసి ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది, రాష్ట్ర రైతులకు అర్థమైంది. కాబట్టి రాష్ట్ర రైతులు తిరగబడుతున్నారు. అది తెలుసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది రాయలసీమల గురించి ఎంత అవసరం ఉందో ఈ నీటికి సంబంధించి నెల్లూరు జిల్లాకు అంత అవసరం ఉంది. ఈరోజు కండలేరు జలాశయం కింద కానీ సోమశిల జలాశయం కింద కానీ ఏదన్నా నీరు తక్కువగా ఉన్నప్పుడు అర్ధట్లోకి వచ్చినప్పుడు లక్షల ఎకరాల పంట 3-4 తడులు ఇస్తే పండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వదిలిపెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. పశువులకు వదిలేశారు, ఎండిపోయింది. రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలు పడ్డారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆరోగ్యం బాగలేకపోతే చేతిలో డబ్బు లేకపోయినా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటే ఓ ధైర్యం ఉంటుంది, నేరుగా వెళ్ళి ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ ద్వారా వైద్యం పొందొచ్చని. అందుకని ఈరోజు నీళ్లు తక్కువ ఉన్నా పాపం రైతులు మరలా వర్షాలు వస్తాయేమో జలాశయంలోకి నీళ్లు వస్తాయేమో అని ఆశపడి ఈరోజు రైతులు పాపం పంట వేసుకుంటే ఆ పంట పండించుకోవడానికి వెసులుబాటు లేకపోతే నీరు చాలకపోతే పంట ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఒక్కరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు నీటిని మనం సోమశిలకి అదేవిధంగా అవసరమైనటువంటి కండలేరు జలాశయాలకు తరలిస్తే దాని ద్వారా లక్షల ఎకరాలకి చివరి కాయకు తడ్డ అవసరమైనటువంటి 2-3 తడులకు మనం నీళ్ళు ఇచ్చి ఆ పంటలు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇది సంజీవని లాంటిది, ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకుంటే ఎందుకు మీరు ఆగిపోయారని చెప్తే ఒక్కొక్కడు దాని గురించి మాట్లాడటంలా, ఎందుకు ఆగిపోయిందో చెప్పడంలా. చంద్రబాబు నాయుడు అంటాడు రాష్ట్ర ప్రజల ఆలోచనల గురించి
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే ఈరోజు మేము తప్పనిసరిగా ఇది ఈరోజు ఆరంభం మాత్రమే. పాపం పోలీసులు పెట్టి చంద్రబాబు ఉలికి పడుతున్నాడు. ఓయమ్మ మాకు వచ్చి చెప్తున్నారు 10 మందే వెళ్ళాలా, అంతకన్నా ఎక్కువ వెళ్ళడానికి ఇబ్బంది లేదు అని చెప్పి మేము అనేది ఇదేమి పోలీసులో లేకపోతే చంద్రబాబు నాయుడు జాగిరో కాదు. ఇది రైతులను మమ్మల్ని ద్రోహుల్లాగా చూస్తారా? రైతులను దొంగల్లాగా చూస్తారా? రైతులకి చెక్ పోస్టులు పెడతారా? రైతుల దగ్గరకు వచ్చి రైతులు వెళ్ళి వాళ్ళ హక్కు, వాళ్ళ ఆస్తి జలాశయం దాన్ని వెళ్ళి మేము చూస్తామో పరిశీలిస్తామంటే అడ్డుకునేటువంటి హక్కు చంద్రబాబుకి పోలీసులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు పోలీసులను చూస్తే నాకే పాపం రేపటి రోజు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందా అని బాధ వేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మీకు ఊడిగం చేస్తుంటే పోలీసులు, మీరు చెప్పిన పనల్లా చేస్తుంటే ఇంకా మాకు పని చేయలేదు, ఎవరు అధికారంలో ఉన్నాము అంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుని తనఖా పెట్టి చంద్రబాబు నాయుడుకి ఈరోజు పనిచేస్తున్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయడం లేదు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో, మితిమీరి ప్రవర్తిస్తున్నారో, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళెవరిని కూడా గుర్తుపెట్టుకుంటాం, విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నిద్రలేస్తే ఎవడైతే మమ్మల్ని అడ్డుకున్నాడో, ఎవరైతే మమ్మల్ని విమర్శించారో అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా అని చెప్పి దేవుడికి పూజలు చేయండి. తప్పనిసరిగా 2029లో ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసినా ఈ రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ పరిస్థితిని గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు చంద్రబాబు చెప్పాడనో, లేదా మీ ఎస్పీ గారు చెప్పారనో, మీ ఐజీ గారు చెప్పారనో, మీ డీజీపీ గారు చెప్పారనో, మీరు మితిమీరి హద్దులు మీరు ప్రవర్తిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే, ఏదైనా సరే, దేనికైనా తెగబడినటువంటి వాళ్ళం, రైతుల కోసం పోరాడేటువంటి వాళ్ళం, అధికారం ఉంటే పరిపాలన, అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉంటే ఈరోజు ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం అంతే తప్ప పోలీసులు వచ్చి మమ్మల్ని మీరు నిలదీస్తే మేము నిర్బంధిస్తాం, మేము 10 మందిని పంపిస్తాం, 5 మందిని పంపిస్తాం, పాసులు ఇచ్చి పంపిస్తాం, మీ కారు నెంబర్లు ఇస్తే పంపిస్తాం అని చెప్పి దారి పొడిగిత అడ్డుకున్నారంటే చంద్రబాబు తప్పు చేశాడు. కాబట్టి చంద్రబాబు దొంగలాగా దొరికిపోయాడు. కాబట్టి ఈరోజు రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కాకపోయినా రేపు రాగానే ఒక చిన్న సవరణ వెంకటగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి నేను చెప్తా ఉన్నా. అంటే లెక్క ప్రకారం 24లో ఎలక్షన్ అయింది కాబట్టి 29 అంటారు. జమిలీ ఎలక్షన్ 27లో వస్తుందని మాత్రం నేను ఎప్పుడూ చెప్తా. 27లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జరిగిన తప్పులు సవరించేది ఎక్కువ కాలం కూడా లేదు. మీరు ఎంత అణగదొక్కాలనుకున్నా ప్రజలు చూస్తూ ఉండరు, గమనిస్తూ ఉండరు. వారి తరఫున ఎవరు పోరాడారు, ఇచ్చిన మాట ఎవరు నిలబెట్టుకున్నారని ఆల్రెడీ ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. నిండా మునిగాక చలేంటి అన్నట్టు ఇంకా ఎక్కువ తప్పులు చేసుకుంటా పోతుంది ఈ కూటమి ప్రభుత్వం. మొన్నటికి మొన్న కోటి సంతకాల్లో చూపించారు ప్రజలు ఎవరు వైపు ఉండారు, ప్రభుత్వానికి వ్యతిరేకత ఎంత ఉందని. కోర్టులో వేసాం. తప్పకుండా ప్రజల తరఫునే నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడతాం. పెద్దలు చెప్పినట్టు ఈ సోమశిల కండ్లేరే కాదు, రాయలసీమ మొత్తంలో ఎక్కడెక్కడ జలాశయాలు ఉన్నాయో, ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీమ్గా తయారై అన్నీ సందర్శించి రైతుల తరఫున పోరాడతామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పలేదని కానీ, అది తప్పని కానీ ఖండించే ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు. ఈరోజు నష్టం జరుగుతుంది కాబట్టి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతుంది కాబట్టి మా నాయకుడు గోవర్ధన్ గారి నాయకత్వంలో మేము సోమశిల జలాశయాన్ని, కండలేరు జలాశయాన్ని రెండింటిని కూడా సందర్శించి రైతులకి జరిగే నష్టాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులతో పాటు ముఖ్యంగా నెల్లూరు జిల్లా రైతాంగం ఇబ్బంది పడుతుంది. సోమశిల జలాశయం ద్వారా కానీ, కండలేరు జలాశయం ద్వారా కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు రైతాంగాలకి చివరి దశలో పంటలు ఉన్నప్పుడు మరి ఈ నీళ్లు తీసుకెళ్ళి పంట పండించుకునే అవకాశం ఉన్నది. అది కోల్పోతా ఉన్నాం. దాన్ని సరిచేయాలని
కొంచెం ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని ఒక ప్రయత్నం. నిన్నటి రోజు మరి గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి ముందే మరి ఆఫీస్ నుంచి బయట వస్తే అక్కడే నిలువరించారు పోలీసు వారు. మరి ఈరోజు అక్కడి నుంచి వదిలిపెట్టి మరి 3 దగ్గర 4 దగ్గర పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మేమేమి కండలేరిని ధ్వంసం చేయడానికి బోట్ల, మేమేమి సంఘ విద్రోహ శక్తులు కాదు. మేము రైతులతో కలిసి అక్కడ సందర్శన చేసి కండలేరు యొక్క పరిస్థితి ఏంది, నీళ్లు రాకపోతే రైతులు పడే ఇబ్బంది లేదు దాన్ని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారు బయట పెట్టిన తర్వాత ఈ జిల్లాకు జరిగే నష్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి రేపు జరగబోయేటటువంటి నష్టాన్ని ఈ జలాశయం సందర్శించిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి మీరు చేయబోయేటటువంటి నష్టానికి రైతులు రేపు బలి కాబోతున్నారనే ఒక ఆలోచనని వాళ్ళకు కూడా కలిగించి జరిగిన పొరపాటును సరి చేసుకోవాలనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, ఈ నిర్ణయం తీసుకొని రైతులతో జలాశయాల దగ్గరకు వచ్చి పూర్తి అవగాహనతో రైతులకి న్యాయం చేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరడానికే ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీని నడిపించేటటువంటి నాయకులు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో నిరసన తెలుపుతూ జరిగేటటువంటి ఈ అమానవీయమైనటువంటి ఈ రైతులకు జరిగే నష్టాన్ని ఆపవలసిందిగా కోరడానికి ఈరోజు ఇక్కడ చేసినటువంటి ప్రయత్నాన్ని మరి కూటమి ప్రభుత్వ నేతలు పోలీసుల సహాయంతో ఎక్కడికక్కడ అణిచివేసేటటువంటి కార్యక్రమం చేయటం జరిగింది. ఇక్కడ ఎవరు